ఒక సేవకుడు ఆయన ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేస్తాడు, ఇలా వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోతే బైబిల్ ఇంకోటి మోసుకెళ్తాడు. సిగ్గులేదు నీకు? నీ బైబిల్ నువ్వు మోయలేవు, ఇంకేం సావడి? ఎవరికి సావడి నువ్వు? ఆ టైటిల్ అన్నా మార్చుకోలేదు, బతుకన్నా మార్చుకో. సేవకుడు యేసయ్య నీకోసం నా కోసం దరిద్రుడయ్యాడు ఆయన, మనల్ని ధనవంతులు చేయడానికి. అంతేగాని లీడర్స్ అయిపోవాలని కాదు, డాన్లు అయిపోవాలని కాదు. చాలా ఓళ్ళల్లో క్రైస్తవ కమిటీలు అంటే ఏంటి తెలుసా? డాన్. ఏ మీటింగ్ పిలిచినా ఆడి పేరు ఉండాలా, ఆడి ఫోటో ఉండాలా. అందుకే నువ్వు కమిటీలో ఉండేదే. అదే నీ సేవకత్వం. మీరు ఒకవేళ ఎవరన్నా హర్ట్ అయితే చాలా ప్రైజ్ ది లార్డ్, పని జరిగిందని అర్థం. గుచ్చుకుంటే చాలా తక్కువ మంది సార్ ఇలా మాట్లాడేవాళ్ళు. ఎందుకు తెలుసా? మీకు సాఫీ చేస్తే మళ్ళీ పిలుస్తారు, మీకు రుద్దితే. నా ప్లేస్లో ఇంకెవడన్నా కూడా నన్ను పిలిచిన జోసఫ్ బెన్నీ గారికి వందనాలు, కొత్తగా ఎన్నికైనటువంటి ఐజక్ గారికి శుభాభివందనాలు, అయ్యగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. పావుగంట మారుతాడాడు. ఎవరికైనా లాభమా? నిన్ను వాక్యం బోధించడానికి స్టేజ్ ఎక్కితే ఆడికి దండాలు పెట్టి, ఈడికి దండాలు పెట్టి, ఆడిని మొక్కి, ఈడు మొక్కి, ఆడిని మెచ్చుకొని, ఈడు మెచ్చుకొని, ఎందుకు హ్యాన్ ఎక్కిందే? ఎందుకు? యేసయ్య దరిద్రుడు అవడానికి ఇష్టపడ్డాడు ఆయన.